ప్రభా సమయ లక్ష పార్ట్ 2 వీడియో అన్నట్టు వరలక్ష్మి వ్రతం అక్కయ్య వాళ్ళ ఇంటికాడ వీడియో అయితే కొద్దిగా తీశాను. చాలా బాగా అలంకరించారు, చూసారు. అమ్మవారికి ఎన్ని ప్రసాదాలు చేశారు అక్క వాళ్ళైతే. ఇక ఈ అలంకరణ ఎలా ఉన్నదో చూడండి. అమ్మవారు అయితే పిలిస్తే పలికేటట్టుంది కదా, చాలా నచ్చింది నాకైతే. వీడియో అయితే తీశాను, కొద్దిగా తీశాను వీడియో. మీ అందరైతే అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసారా, అన్ని ముత్తైదులకు ఇచ్చేటి కూడా అన్ని వీడియోస్ తీసాము. ఇక్కడనైతే వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయినాక వీడియో అంతా వాయిస్ ఇచ్చుడు, వీడియోలు తీసుడు, ఇవన్నీ తీస్తున్నాం మేమైతే. మీ అందరైతే ఎక్క వాళ్ళు అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక మళ్ళీ మేము తెల్లారైతే ఇప్పుడు ఇది తెల్లారన్నట్టు ఇక నేనైతే మళ్ళీ తెల్లారి కలశం కదిలియాలి కదా, దేవుళ్ళ దగ్గర పూజ చేసుకుంటున్నా. చూసారా, ఇక్కడ ఫస్ట్ అయితే దేవుళ్ళ దగ్గర దీపం పెట్టుకొని మళ్ళీ తర్వాత నెక్స్ట్ కలశం కదిలిచ్చుడు, గౌరమ్మ కదిలిచ్చుడు, సేమియా అయితే పాయసం చేశాను, కొబ్బరికాయ కొట్టాను. ఇక చూసారా, ఇక్కడ కూడా దీపం ముట్టించి కలశం అయితే కదిలిస్తా. ఇప్పుడైతే తులసమ్మ దగ్గర కూడా దీపం ముట్టిస్తా. ఇవన్నీ అయితే ఇలా చేసుకున్నా. ఈరోజు శనివారం అంటే శనివారం రోజు వీడియో ఇది. ఇక ఇలా జరిగింది మాదైతే. మీ అందరికైతే అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. మా ఛానల్ అయితే అందరు చూడండి, మేము కష్టపడి వీడియోస్ తీస్తున్నాం, మీరు చూస్తున్నారు. ఇక చూసారా, తులసమ్మ దగ్గర కూడా నైవేద్యం పెట్టి ఇక్కడ కూడా పూజ కంప్లీట్ అయిపోయింది. అమ్మవారికి అయితే దండం పెట్టుకున్న, తులసమ్మ దగ్గర కూడా అన్ని దేవుడి దగ్గర పెట్టి, తులసమ్మ దగ్గర పెట్టి, అమ్మవారి దగ్గర పెట్టి ఇవన్నీ అయితే చేసుకుంటూనే ఉన్నాను. ఇక శనివారం కూడా చాలా పొద్దున లేసి ఇల్లు ఊడ్చి ఇల్లు తుడుచుకొని చాలా పనులు ఉంటాయి కదా. మీరు పార్ట్ 2 వీడియో అయితే క్లిప్ చేయకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక చూసారా, ముగ్గులన్నీ మళ్ళీ అన్ని చల్లుకొని ముగ్గులు అయితే ఇలా సింపుల్గా వేసుకున్నాము. ఇక ఎందుకంటే పనులు తీరాలి కదా, టకటక ఇలా ఉంటుంది మా పనాడావుడి. ఇక రోజు పనాడావుడి ఇలా ఉంటుంది. ఇక చూసారు కదా, ముగ్గు అయితే సింపుల్గా వేసుకున్నాను. ఇక కాళ్ళకైతే పసుపు పెట్టుకుంటున్నా. ఇక పసుపు పెట్టుకొని ఇక ఎందుకంటే కలుషం అవన్నీ కదిలియాలి కదా, పసుపు. ఇక ఇవన్నీ అయితే చేసుకుంటాను ఒకటి తర్వాత ఒకటి. ఇంకా వంట కూడా చేయలేదు, ఇంకా వంట చేయాలి. ఇక మీరందరైతే వీడియో అయితే కంపల్సరీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హుజరాబాద్ సమయ ల్యాక్స్ అయితే మీరు సపోర్ట్ చేయండి. ఎన్ని మేము కష్టపడే వీడియోస్ అయితే పెడుతున్నాం కదా, మీరైతే ఇంకా సపోర్ట్ చేయాలని. ఇక చూసారా, మేమైతే ఎప్పుడు ఎలా చేస్తానో అలానే చేసుకుంటే సేమే పాయసం అయితే చూపెడుతున్నా. చూడు, అమ్మవారికి అయితే ఆవుపాలు గిన్నెలో పోసి పెట్టాను. ఇక చూసారా, ఇవన్నీ అయితే నిన్నటి అన్నీ అయితే కదిలిస్తున్నాయి. ఇప్పుడైతే కదిలిచ్చే వీడియోస్ అయితే తీసాను, ఫుల్ వీడియో. పూజ చేసుకొని ఇక కదిలిచ్చాను అన్నట్టు చూసారు కదా. ఇప్పుడు కలశం అయితే కదిలిచ్చాను. ఇక ఇప్పుడైతే ఇవన్నీ చదువుకోవాలి. అమ్మవారి దగ్గర అన్నీ చదువుకొని మళ్ళీ ఇవన్నీ పనులే ఉంటాయి. కొబ్బరికాయ కూడా కొట్టాలి కదా ఇక్కడ. ఇక కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ చేసుకుంటూ ధూపం అయితే చూపెడుతున్నా అమ్మవారికి అయితే. ఇక కలశం అయితే కదిలిస్తున్నా చూడండి. ఇలా కదిలించుకుంటే ఇక మనం ఇవన్నీ చదువుకుంటా, కదిలించినాక చదువుకుంటా. ఇక చూసారా, ఇక గౌరమ్మ కూడా కదిలిస్తున్నాను. కొద్దిగా వాయిస్ ఏదైనా మిస్టేక్ అయితే కొద్దిగా అడ్జస్ట్ కండి. గౌరమ్మనైతే సోమవారం అయినా పూసుకోవచ్చు, ఈ రోజు అయినా పూసుకోవచ్చు వీళ్ళతోటి. ఇక సోమవారం పూసుకుంటా నేనైతే. ఇక అన్నీ అయితే తీసి పక్కకు పెట్టి అన్ని చదువుకుంటా, పూజ సామాన్లు ఇవన్నీ చదువుకుంటా. ఇక గౌరమ్మ కాడి అన్నీ అయితే అన్ని పువ్వులు నిన్న వేసినాయి అన్నీ అయితే ఇవి. ఓకేనా, చూస్తున్నారా? వీడియో అయితే క్లిప్ చేయకుండా చూడండి. అన్ని కదిలిచ్చి పెట్టుకుంటే మనం ఇక దీపాలు కుండీలు రెండుకున్నాక అన్ని తీసి కదిలిచ్చాను కదా. ఇప్పుడైతే కదిలిచ్చి అవన్నీ చదువుకుంటా. కొబ్బరికాయ కూడా కొడుతున్నా. నేనైతే ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలా చేసుకుంటా, కానీ వాయిస్ అయితే కొద్దిగా మిస్టేక్ అవుతుంది, కొద్దిగా ఏమనుకోకండి. కొద్దిగా ఎందుకంటే పని చేసి ఆడావుడి, ఇంకా వంట చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, వీడియోలు ఇప్పుడే చూస్తారు కదా అందరు ఫుల్ వీడియోలు ఎలా చేసుకున్నారు ఏందని. ఇదైతే శనివారం వీడియో అయితే అందరైతే సపోర్ట్ చేయండి. మీరు అందరైతే చూసారు కదా. నేను ప్రతిసారి ఇలా ఇప్పుడు నేను వరలక్ష్మి వ్రతం నమ్ముకోవటం అయితే 16 సంవత్సరాలు అవుతుంది. నేను అప్పటి నుండి ఇలానే చేసుకుంటున్నా, ఇలా సింపుల్గానే చేసుకుంటా. ఇక తెల్లారి కూడా నేను ఇలా నైవేద్యం వండి కొబ్బరికాయ కొట్టి కలశం కదిలిస్తా. ఇదైతే అది శుక్రవారం వీడియో, వరలక్ష్మి వ్రతం రోజు వీడియో.
ఈ వీడియో అయితే. ఎందుకంటే అలా బాగా లెంత్ ఎక్కువైందని మళ్ళీ యాడ్ చేశాను, ఏమనుకోకండి. బాబుని యాడ్ చేయాలంటే చేశాడు. ఇక మా పాపకైతే గాజులు ఇచ్చి పువ్వు అయితే పెట్టాను. ఈ వీడియో అయితే అలా బాగా లెంత్ అయింది. ఈ పాప కూడా మా కోడలు అవుతుంది అన్నట్టు, ఇక్కడ అన్న వాళ్ళ బిడ్డ. ఇవన్నీ అయితే ఇలా చేసుకున్నాను నేనైతే. మీ అందరికైతే ఇక చిట్టి తల్లికి అయితే పసుపు బొట్టిస్తున్నా. ఫస్ట్ అయితే చిట్టి తల్లికి పసుపు బొట్టిచ్చిన వీడియోస్ అయితే పెడతాను చూడండి. అయితే బాబు ఏం చేసిండంటే వీడియో ఇటు ఇటు పెట్టిండు, ఏమనుకోకండి. చూడండి, ఫస్ట్ నోముకోగానే చిట్టి తల్లికి అయితే పసుపు బొట్టిచ్చాను. తర్వాత అక్కయ్య వాళ్ళు వచ్చిళ్ళు, అక్కకు కూడా ఇచ్చాను. ఈ అక్కకు కూడా ఇచ్చాను పసుపు బొట్టు. ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అయిపోగానే ఈ అక్క వాళ్ళకైతే పసుపు బొట్టిచ్చి చిట్టి తల్లికి ఇచ్చాను. ఇవన్నీ అయితే చూసారా, ఫస్ట్ నోము కూనుడు అయిపోవడంతో పూజ వరలక్ష్మి వ్రతం అయిపోవడంతో పసుపు బొట్టు అయితే ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇక ఇలా చేసుకుంటా అన్నట్టునే ప్రతిసారి వీళ్ళైతే పిలవగానే వచ్చిళ్ళు అక్కయ్య వాళ్ళు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇగో పసుపు నువ్వు పెట్టకు అక్క, నేను పెడతా అన్నది మా వదిన అయితే. ఎందుకంటే నువ్వు కాలు ముట్టుకుని పెట్టకు, నేను పెడతా అన్నది మా వదిన. చాలా వదినకైతే చాలా థ్యాంక్ యూ. మా వదిన బాగానే సపోర్ట్ చేసింది నాకు. ఆమె కూడా ఆమె పెట్టుకుంది, నువ్వు వద్దక్క, నువ్వు ముట్టుకోకు అన్నది. ఎందుకంటే చాలా ఇలా ఇక వాయినం ఇస్తున్నా. ఇప్పుడు చూడండి, అక్కయ్య వాళ్ళకు, చిట్టి తల్లికి, మా వదినకు, వీళ్ళందరికీ ఇస్తున్న వాయినం అయితే. చిట్టి తల్లికి కూడా ఇక పసుపు అయితే మా వదిన పెడుతుంది. చూసారా, ఇక్కడ అంటే పక్కకు ఉంటారు కానీ మంచిగా సంత వదిన లెక్కనే ఉంటుంది. చాలా హ్యాపీగా. ఎందుకంటే ఇట్లాంటి పని విషయంలో అయితే ముందుకు వస్తుంది మా వదినే. పని నేను చేస్తా అంటది. వాయినం అయితే ఇచ్చాను. పసుపు బొట్టు ఇక్కడ ఈ వదిన గుడి ఇస్తున్నమ్మా, వాయినం పుచ్చుకుంటున్నమ్మా అని అనాలి. కాకపోతే నేను వాయిస్ అంతా తీసేస్తున్నా కదా. ఇవన్నీ అయితే ఇలా చేసుకున్నాను నేను. మీకు ఎలా అనిపించింది ఏందనేది అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. నేనైతే వాయిస్ ఏదైనా మిస్టేక్ అయితే కొద్దిగా పనాడా ఉళ్ళ కొద్దిగా అటు ఇటు అవుతుంది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఇక హుజరాబాద్ సమయ లక్షణ నేను పనికి వెళ్ళొచ్చి పనులన్నీ చేసుకొని ఇక కంకణం కూడా కడుతున్నాను. కంకణం కూడా కట్టాలి. కాకపోతే ఎప్పుడైనా పువ్వులు కట్టేది కానీ మర్చిపోయినా కంకణాలు కట్టేది చిట్టి తల్లి. ఇక కంకణాలు అయితే కట్టేశాను. అందరికీ అయితే ఇక ఒక 10-11 కట్టాను అంతే కంకణాలు. ఇక ఇక చూసారా, తాంబూలం ఇచ్చేటప్పుడు ఇలా తీసుకున్నాను. ఫస్ట్ ఇక నోము అయిపోవడంతోటి ఇట్లా వాయనం ఇచ్చుకుంటా అన్నట్టు. వాయనం ఒక 10 మంది కన్నా 11 మంది కన్నా 5 కన్నా ఇచ్చుకుంటే సరిపోతుంది. ఒక 5 ఇచ్చుకున్నా సరిపోతుంది. నేనైతే ఇలా చేసుకుంటా, ఎప్పుడు కానీ ఇలా చేసుకుంటా. ఇక వీళ్ళు కూడా కాలు ముట్టుకొని ఇస్తలేరు. ఇక ఇట్లా దండం, చేతులకు దండం పెట్టుకోండి, మీకు వద్దు మీరు ముట్టుకోవద్దు అన్నారు. సరే అని వీళ్ళకైతే పువ్వు కూడా ఇలా చేతికి ఇస్తే నువ్వే పెట్టు అన్నది అక్క కూడా. ఇక వదినకున్న వీళ్ళకైతే ఇలా ఇచ్చాను. వీడియో నచ్చితే, ఎందుకంటే పార్ట్ 1 ఇది, పార్ట్ 2 పెట్టాను కదా. ఇక చిట్టి తల్లికి కూడా పసుపు బొట్టిస్తున్నా. అయితే వీడియో ఏం చేసిందంటే బాబు ఇటు పెట్టే వీడియో అటు పెట్టే వీడియో ఇక సరే ఎట్లయితే అంతా చూస్తారు కదా. చిట్టి తల్లికి అయితే పసుపు బొట్టిస్తున్న వీడియో చూడండి. ఇక మా చిట్టి తల్లి అయితే ఎలా ఊకున్నా చూడు, నవ్వుతుంది. చిట్టి తల్లి అయితే చాలా హ్యాపీ అనిపి ఈ కోడలు కూడా ఇచ్చాను అన్నట్టు. ఇలా అయితే మేము నోముకోగానే నలుగురు అయిండ్లు అన్నట్టు, నలుగురికి ఇచ్చాను అన్నట్టు. అమ్మవారితో 5 అయిపోయారు నోముకొని అమ్మవారికి ఫస్ట్ ఇచ్చి వీళ్ళ 4కి ఇచ్చాను అన్నట్టు. ఇక తర్వాత వచ్చిన వాళ్ళకి ఇక నేను లెక్క పెట్టలేదు అన్నట్టు ఎంతమంది అయిందో. ఇక చిట్టి తల్లి చూసారా, చున్ని పట్టుకోమంటే కూడా చున్ని కూడా పట్టుకోరాట్లేదు చిట్టి తల్లికి. చీకటి వచ్చింది కొద్దిగా, ఏమనుకోకండి వీడియో. అప్పుడు కరెంటు పోయింది కానీ తీయాలి కదా. ఇక చిట్టి తల్లికి గాజులు కూడా వేస్తున్నా, కరెంట్ అయితే పోయింది అప్పుడు. అలా అయింది అన్నట్టు, కరెంటు పోయి ఇలా అయిపోయింది అన్నట్టు. ఇక చూసారు కదా, మాదైతే ఇలా చేసుకున్నాం మేము పూజ అయితే. ఇక దేవుడి దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను. ఇవన్నీ చేసుకునేసరికి అయితే చాలా టైం పట్టింది. ఇంత 4 గంటలకు లేస్తే సాయంత్రం మళ్ళీ 4 గంటల దాకా పనే ఉంటుంది. వరలక్ష్మి వ్రతం అంటే సంవత్సరానికి ఒకసారి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా, నాకైతే అమ్మవారు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం నాకైతే. మీ అందరికైతే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే గౌరమ్మ చేసే వీడియో చూడండి. ఇదైతే ఎందుకంటే బాబు ఇట్లా పెట్టాడు, ఏమనుకోకండి. చూడండి, గౌరమ్మని చేసి పెడుతున్నాను. ఇక గౌరమ్మని అయితే చేశాను చూసారా.
ఆ వీడియోలో రాలేదు, అందుకే పార్ట్ 2 అని పెట్టాను. మీ అందరైతే లైక్ షేర్ సపోర్ట్ చేయండి. ఇలా చేసుకుంటా అన్నట్టు నేను ఇక. కాకపోతే ఏంటంటే ఫుల్ వీడియో ఎడిటింగ్ చేయడం ఎక్కువ నాకు రాదు కాబట్టి బాబుని చేయాలంటే ఇక బాబు చేసినట్టు నేను చూడాలి. కానీ మీరు ఏమనుకోకండి, చూడండి నా అలంకరణ ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే సింపుల్గా చేసుకున్న అలంకరణ ఎలా ఉన్నది ఏందనేది కూడా చెప్పండి. ఇవి గౌరమ్మని చేసి పసుపు గంధం అవన్నీ పెట్టాను. ఇక ఇప్పుడైతే పూజ అయ్యగారు చెప్పినట్టయితే చేసుకున్నాను. మీ వీడియో నచ్చితే లైక్ షేర్ సపోర్ట్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. మీరైతే క్లిప్ చేయకండి, వీడియో క్లిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే క్లిప్ అయితే అసలు చేయకండి. మీరైతే అందరైతే హుజరాబాద్ సమ్మయ్య లాక్స్ అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు. నాకు 30K కావాలని తొందరగా మీ అందరైతే బ్లెస్ చేయండి. నాకైతే లైక్ షేర్ సపోర్ట్ అయితే కష్టంగా చేయండి. వంట వీడియోస్ కూడా పెడతాను, ఇక నుండి ఫుల్ వీడియోలు కూడా పెడతాను. మీ అందరికైతే పార్ట్ 2 కూడా వీడియో పెడతా. ఆరతిస్తున్నాం, ఇక పూజ అయిపోయింది, ఆరతిస్తున్నాం దేవుడికైతే. పసుపు కుంకుమ అవన్నీ అయితే వేసాము. మా ఆయన అయితే ఆరతి అయితే ముట్టించాడు, ఆరతి కూడా ఇస్తున్నాం దేవుడికైతే. ఇక అన్నీ అయితే రెడీ చేసుకున్నాం. మా ఆయన నేనైతే ఇద్దరం పూజ చేసుకున్నాం. ఫస్ట్ అయితే వినాయకుని దేవుని దగ్గరనైతే తాంబూలం ఇయ్యి అన్నాడు అయ్యగారు, ఇస్తున్నాం. మేము సెల్లులో చూసాం కదా, ఆ రకంగా అయితే చేసుకున్నాం. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతలో ఉండాలో అంతలో చేసుకోవాలి కాబట్టి అలా చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ షేర్, లాస్ట్లో ప్రసాదం తీసుకున్నా. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ షేర్ సపోర్ట్ సబ్స్క్రైబ్